దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. దానియేలు గొప్ప ప్రవక్త. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగం 1 నుంచి 6 అధ్యాయాలు, రెండో భాగం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. అంటే మొదటి భాగం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం 7వ అధ్యాయం ధ్యానం చేసుకుని పోతున్నాం. అంటే 2వ భాగంలోనికి మనం ప్రవేశించాం. మొదటి భాగంలో దానియేలు వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఉన్నాయి. దానియేలు 3 రాజులను చూశాడు. నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేసు అనేటువంటి వారిని. దర్యావేసు మాదీయుడు. ఇప్పుడు మనం 7వ అధ్యాయం నుంచి దానియేలుకు కలిగినటువంటి దర్శనాలు, ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. మానవ చరిత్రను గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. దానియేలు కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి రాజ్యం స్థాపించేంత వరకు కూడా జరగబోయేటువంటి సంఘటనల యొక్క ప్రవచనాలు ఈ దానియేలు గ్రంథంలో ఉన్నాయి. దానియేలు 7వ అధ్యాయంలో మొదటి దర్శనం వ్రాయబడి ఉన్నది. 1వ వచనం చదువుకుందాం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు కలిగినటువంటి దర్శనము. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి రాసెను. దానియేలు వివరించి చెప్పినటువంటిది ఏమనగా, రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి కిన్నములై ఉండెను. మొదటి సింహమును పోలినటువంటి దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడిన, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడిను. 2వ జంతువు ఎలుగుబంటిని పొంది అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము, విస్తారంగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? 6వ వచనం. అటు పిమ్మట చిరుతపురును పోలినట్టు మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను. దానికి 4 తలలు ఉండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును నాకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండినటువంటి ఇతర జంతువులకు భిన్నమైనటువంటిది. హల్లెలూయా. 7వ వచనం. అది మహాబలి మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనపదంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలినటువంటి దానిని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినటువంటివి. 8వ వచనం. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడు నోరు ఉండెను. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడు ఒకడు కూర్చుండిన, ఆయన వస్త్రం మహిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలో శుద్ధమైన గొర్రెబొచ్చు వలన తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. హల్లెలూయా. దానియేలు 4 జంతువుల దర్శనం చూశాడు. మనుష్య కుమారుడు ఈ మేఘారూఢుడై రావటం కనిపించింది. ఈ 4 మృగాలు ఏవి? ఈ 4వ మృగం వివరణ ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయన్నమాట. ఆ 4 మృగాలు ఏంటి? అందులో ఉన్నటువంటి మొదటి మృగం యొక్క వివరణ ఇక్కడ ఉంది. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో చరిత్రలో ఉన్నటువంటి రాత్రి, ప్రవచనపు వెలుగు, చివరి 6 అధ్యాయాల్లో ప్రవచనపు వెలుగులో ఉన్నటువంటి చరిత్ర, రాత్రి. కాబట్టి ఈ రెండింటి తేడా గమనించాలి. మొదటి భాగం చరిత్ర, 2వ భాగం ప్రవచనం. మొదటి భాగం చరిత్ర, 2వ భాగం ప్రవచనం అన్నమాట. ప్రవచనమే అయినా కానీ చరిత్ర నేపథ్యంలో ప్రవచన కాంతి ప్రసరిస్తుంది. 4 జంతువుల దర్శనాలు ఎంతో ముఖ్యమైనటువంటి ఈ దర్శనాలన్నీ కూడా ఆయా సమయాల్లో కలిగినటువంటివి. ఇక్కడ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనం బెల్షస్సరు కాలం నాటిది అనమాట. వింటున్నారా?
8వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనం బెల్షస్సర్ కాలంలోనే 3వ సంవత్సరంలో కలిగింది. 9వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనం దర్యావేషు కాలంలో 1వ సంవత్సరంలో కలిగింది. 10వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనం కోరేసు కాలంలో 3వ సంవత్సరంలో కలిగినటువంటి దర్శనం దానియేలు గారికి అన్నమాట. ఇది గమనించాలి ఈ యొక్క విషయాలు. 11, 12 అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనాలు దర్యావేషు కాలంలో 1వ సంవత్సరంలో కలిగినటువంటివి. ఇవన్నీ కూడా వరుసలో లేవు. అప్పుడప్పుడు కలిగినటువంటి దర్శనాలను వరుస క్రమంలో రాయలేదు. కాబట్టి ఇప్పుడు 4 జంతువుల దర్శనాలను గురించి ఉన్నాయి ఇక్కడ. మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. జాగ్రత్తగా ఉన్నాడు. నెబుకద్నెజరు మొదటి ప్రపంచ విజేత. ఎవరండి? నెబుకద్నెజరు. అతని సామ్రాజ్యం చాలా విశాలమైంది. అయితే అతడు చాలా భవిష్యత్తుని గురించి ఆందోళన చెందాడు. అతడు కలగన్నాడు. దానియేలు ఆ నెబుకద్నెజరు చూసినటువంటి ఆ కళ యొక్క ప్రతిమకు మరి అర్థం చెప్పాడు. కళ్ళలో చూసినటువంటి విగ్రహం యొక్క అర్థం ఏంటనేటువంటిది చెప్పాడు అనమాట. నెబుకద్నెజరు చూసినటువంటి ప్రతిమకు 4 లోహపు అవయవాలు ఉన్నాయి. ఇక్కడ దానియేలు దర్శనంలో 4 జంతువులు, సింహం, ఎలుగుబంటి, చిరుతపులి. ఇక 4వ జంతువు అదొక సంకీర్ణ మృగం అనమాట. ఈ 4వ జంతువు అదొక సంకీర్ణమైనటువంటి మృగం. ఇది గమనించదగ్గ విషయం. ఈ దర్శనాల్లో దానియేలుకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. సింహాల గుహలో అతడు నిద్రపోయాడు. దానియేలుకు లేఖనాలు బాగా తెలుసు కాబట్టి దానియేలు దావీదీయ నిబంధన ఎరిగినటువంటి వాడు. గమనించాలి ప్రియులారా, దావీదు వంశమందు అవతరించేటువంటి వాడు ప్రపంచ సామ్రాట్. ఆయనే రాబోయేటువంటి మహాప్రభు యేసు ప్రభు. ఆయన స్థాపించబోయేటువంటి రాజ్యం దానియేలు దార్శనికమైనటువంటి ప్రవచనాల్లో ఒక ముఖ్య అంశంగా మనకు కనిపిస్తుంది. దానియేలు ప్రవచనంలో ఉన్నటువంటి 4 జంతువులు దేవుడు దానియేలుకు 4 రాజ్య దర్శనాలు అన్నమాట. జరగబోయేటువంటి సంఘటనలు చూపుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు కలవేరు, అది నెబుకద్నెజరుకు వివరించబడింది. గమనించాలి. దానియేలు యొక్క దర్శనంలో అవి జంతువులు కాదు, అవి వన్యమృగాలు, క్రూర మృగాలు. దానియేలు చూసినటువంటి 4 జంతువులు నెబుకద్నెజరు యొక్క కళలో చూసినటువంటి ప్రతిమ యొక్క 4 లోహ భాగములకు సరిపోలుతాయి. 4 గమనించాలి. ఇంటర్లింక్ ఉన్నదనమాట. ఖచ్చితంగా సరిపోతున్నాను అనమాట. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం దానియేలు 2 మరియు 7 అధ్యాయాలు మనం పోల్చి చూస్తే బంగారు తల సింహం, అది బబులోను. వెండి చేతులు ఎలుగుబంట్లు, అది మాదీయ పారసీకం. ఇత్తడి పక్కలో మరి ఏంటంటే చిరుతుపులు అనమాట. గ్రీసు మాసిదోనియా రాజ్యం. ఇక్కడ కాళ్ళు ఇనుము సంకీర్ణ యుగం రోమా సామ్రాజ్యం. పాదములు ఇనుము మట్టి మిశ్రమం. ఇది గమనించాలి. బబులోను రాజు అయినటువంటి బెల్షస్సరు యొక్క పరిపాలనలో ఈ మొదటి సంవత్సరం అంతటితో మరి బెల్షస్సరు రాజ్య కాలం సమాప్తమైపోయింది అనమాట. దానియేలు దర్శనాల్లో ఇక్కడ 3 జంతువులు. మొదటి దర్శనం, 2వ దర్శనం, 4వ దర్శనం. ఈ 3వ దర్శనం పరలోకమే. మొత్తం 3 దర్శనాలు కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. ఇక్కడ గమనించాలి. దానియేలు తన యొక్క దర్శనాలు రాశాడు. దానియేలుకు దేవుని యొక్క వాక్యం చదవటం, రాయటం అప్పటికి ఇంకా అతనికి పేర్లు ప్రఖ్యాతులు రాలేదు. వ్రాత పని ఎక్కువగా చేశాడు, రాయటమే ఎక్కువగా చేశాడు. ఈ మహాసముద్రం కదిలి 4 గాలులుగా వీస్తున్నాయన్నమాట. ఇక్కడ అది మధ్యధరా సముద్రం. గాలి ఆందోళనకు, ప్రచారానికి, ప్రజాభిప్రాయానికి, అలజడికి సూచనగా ఉంది. 4 గాలులు మధ్యధరా సముద్రాన్ని కదిలించి వేసాయి. ఈ 4 గాలులు. సముద్రం అంటే లోకం, అన్యజనులు. గమనించాలి. ఇక్కడ యెషయా 57:20లో భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలుచేయను. యెషయా 57:21 వరకు మనం చదువుకోవచ్చు. లోకంలో ఉన్నటువంటి అన్యజనులను దేవుడు సముద్రం అంటున్నాడు. గాలి నలుదిక్కుల నుండి వచ్చి సముద్రమును అల్లకల్లోలం చేస్తుంది. 4 రాజ్యాలు, నలుదిక్కుల నుండి గాలి ప్రభంజనం. మనం ఈ రోజుల్లో 4వ రాజ్యకాలంలో ఉన్నాం. గమనించాలి ప్రియులారా, వింటున్నారా? ఇది రోమా పునరుద్ధరణ కాలం అనమాట. రోమా ప్రభుత్వం అంతటా కూడా ప్రసరిస్తూ ఉంది. ఇక్కడ రోమా సామ్రాజ్యం అంతటా కూడా మరి పర్యాప్తమై ఉన్నది. ఈ 4 రాజ్యాల పరిపాలనా విధానాలు, మత విషయక కార్యకలాపాలను అన్నింటినీ గమనించాలి మనం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. లోకంలో సాంకేతికమైనటువంటి విద్య ఎక్కువైపోతుంది. చిన్న కొమ్ము లేచింది. ఇది ప్రజలందరి మనసును ఆకట్టుకుంది. దీని నోరు గర్వంగా మాట్లాడుతుంది. వీడు సైతాను మనిషి. యెషయా యోహాను సువార్త 5:43లో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని మీరు అంగీకరించరు.
యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. ఈ రోజున మానవతావాదులు మానవుని ఎంతో కనపరుస్తున్నారు. సైతాను మాత్రం నేటి మనుషులకు మేధోక్షాళన చేస్తున్నాడు. దేవుని వాక్యం మనలను మేధోక్షాళన చేయాలి. దేవుని వాక్యమే మనల్ని ప్రభావితం చేయాలి, మనుషుల పొగడతలు కాదు. ఇది జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానియేలు దర్శనంలో చూసినటువంటి కొన్ని చిన్న కొమ్ము ఎంతో ప్రమాదకరమైనటువంటి ఆ చిన్న కొమ్ము ఈ రోజున బలమైనటువంటి గాలులు వీచి సముద్రం మీద తుఫానులు చెలరేగుతున్నాయి. వింటున్నారా? సముద్రంలో నుండి 4 జంతువులు వచ్చినవి. అవి సింహము, ఎలుగు వంటి చిరుతపులి, 10 కొమ్ములు గల జంతువు. ఈ లోకమంతటా కూడా చెదర ఉన్నటువంటి రాజ్యాలకు ఇవన్నీ కూడా ఒక సూచనగా ఉన్నాయన్నమాట. సింహానికి పక్షిరాజు రెక్కలున్నాయి. ఈ పక్షిరాజు బబులోను రాజ్యమే. ఈ 4 జంతువులు 4 అన్యరాజ్యాలకు సంకేతాలు. సింహం రెక్కలు కలిగినటువంటి విచిత్రమైన సింహం, అది బబులోనే. నెబుకద్నెజరు మరి చాలా వేగం. వింటున్నారా? ఇక్కడ అలెగ్జాండర్, నెపోలియన్ అనేటువంటి విజేతలు చాలా త్వరితంగా కదిలారు, ముందుకు పరిగెత్తుకుని పోయారు. రోమక చక్రవర్తులు అంతే. విమానం వల్లనే నెబుకద్నెజరు వేగంగా పోయేటువంటి రెక్కలు కలిగినటువంటి సింహం అన్నమాట. ఈ రెక్కలు తీసివేయబడ్డాయి అనగా ఈ నెబుకద్నెజరు పశుప్రాయుడైపోయాడు, అడవి మృగాల మధ్య తిరిగాడు. రెక్కలు విరిగిపోయినటువంటి ఆ మనిషిని వలె ఆ పాదాలు నేలపైన మోపినటువంటి వ్యక్తిగా నడిచాడనమాట. నెబుకద్నెజరు తిరిగి కొంతకాలానికి మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. నెబుకద్నెజరు నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నప్పుడు అతనికి మంచి మనసు వచ్చింది. సింహము అంటే బంగారు తల. చివరికి నెబుకద్నెజరు వైభవం అంతా కూడా మట్టిలో కలిసిపోయింది. అదే బబులోను శిథిరాలు ఇప్పటికీ మరి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎలా పతనమైపోయింది అనేటువంటిది. నెబుకద్నెజరు ఘనతంతా కూడా గతించిపోయింది. బబులోను పట్టణం పూర్తిగా నాశనం అయిపోయింది. నెబుకద్నెజరు ఒక ఆటవిక స్త్రీని పెళ్ళాడాడు. ఆమెను మరి సంతోషపెట్టడానికి ఏం చేశాడంటే మరి సుందరమైనటువంటి ఉద్యానమైనటువంటి వనాన్ని నిర్మించాడు నెబుకద్నెజరు. ఆ స్త్రీని సంతోషపెట్టడానికి, ఆటవిక స్త్రీని, అడవి జాతికి చెందినటువంటి స్త్రీని అన్నమాట. ఇక్కడ కానీ అదంతా కూడా నశించిపోయింది. నెబుకద్నెజరు ఈ యొక్క బాబేలు గోపురాన్ని కూడా నిర్మించాలని చెప్పి చూశాడు. తపాలా విధానాన్ని కనిపెట్టినటువంటి వాడు నెబుకద్నెజరు. గమనించాలి ప్రియులారా, ఈ యొక్క తపాలా విధానాన్ని కనిపెట్టినటువంటి వాడు ఎవరంటే నెబుకద్నెజరు. బబులోన్లో బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలు ఉండేటువంటివి మీరు గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు అక్కడ బబులోన్లో ఉండేటువంటివి అనమాట. బబులోను పట్టణం చుట్టూ 300 అడుగుల ఎత్తు ప్రాకారపు గోడ. ఆ గోడ పైన 4 రథాలు పరిగెత్తగలవు అనమాట. బబులోన్ నగరం శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రకాశించింది. అది బంగారు తల ఉన్న క్రూరమైనటువంటి సింహం. బంగారు తల ఉన్నటువంటి క్రూరమైనటువంటి సింహం అనమాట. బబులోను రాజుల నియంతృత్వంలో ఎంతో కర్కశమైనటువంటిది. మరి ఈ యొక్క బబులోను రాజు నియంతృత్వం చాలా కర్కశమైనది. తర్వాత జంతువు ఏంటంటే ఎలుగుబంటి. ఇది మాదీయ పారసీక రాజ్య సంకేతం. ప్రతిమలు వెంబడివి. ప్రతిమలు వెండివి అంటండి. ఎడమ చేయి మాదీయ రాజ్యం, కుడి చేయి ఏమో పారసీక రాజ్యం. ఈ విధంగా బబులోను, ఈజిప్టు రాజ్యాలను కూడా మాదీయ పారసీక రాజ్యం ఆక్రమించుకుంది. దాని నోట 3 ప్రక్కటెముకలు ఉన్నవి. 3 రాజ్యాలను ఆక్రమించుకున్నది అన్నమాట. 3 రాజ్యాలను ఆక్రమించుకున్నారు. ఇక్కడ దానియేలు 7 చూస్తే 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది యొక్క పార్శ్వం మీద పండుకొని తన నోటి పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకునినది. చూసారా? ఇక్కడ మాదీయులు ఏదైనా దేశాన్ని ముట్టడించాలంటే తమ కుటుంబాలతో వచ్చి దండయాత్ర కొనసాగిస్తారు. ఆ తర్వాత చిరతపులి. గ్రీసు మాసిదోనియా రాజ్యం గమనించాలి. మహా అలెగ్జాండర్ విజేత. దీని వీపున 4 రెక్కలున్నాయి. అలెగ్జాండర్ అతివేగంగా సైన్యాలను పరిగెత్తించినటువంటి సేనానాయకుడు. అందుకే ఈ చిరుతపులికి 4 రెక్కలున్నాయి. ఈ రెక్కలను ఆధునిక విమానాలకు పోల్చవచ్చు. దానికి కూడా 4 రెక్కలు ఉన్నాయి కదా. ప్రజెంట్ విమానాలకు ఇప్పుడు 4 రెక్కలు ఉంటాయి. అలెగ్జాండర్ తన 30వ ఏట చనిపోయాడు. అప్పుడు అతని రాజ్యం 4 భాగాలైంది. అలెగ్జాండర్ కూడా త్రాగుడు, దుర్వ్యసనాలకు బానిస. మాసిదోనియాకు క్రిసండర్, చిన్న ఆసియాకు లుసిమెకస్, సిరియాకు సెల్యూకస్ రాజయ్యాడు.
ఇక్కడ దానియేలు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఇదే అనమాట. అంతియోకస్ ఎపిఫానెస్ వచ్చి ఆలయంలో అలజడి సృష్టించాడు. ఆ తర్వాత టోలమ్మీ వచ్చి ఈజిప్టును ఏలాడనమాట. క్లియోపాత్ర ఆ కాలం నాటి మనిషే. ఆమె వయసు అప్పుడు 18 సంవత్సరాలు. గమనించాలి. గ్రీసు మాసిదోనియా వివరాలు అంతగా చెప్పబడలేదు. మరి పాత కొత్త నిబంధనల మధ్య కాలంలో ఈ గ్రీసు రాజ్యం ఉన్నది. ఆ సమయంలో ఈ పాలస్తీనా దేశం ఈజిప్టు మరి సిరియన్ల యొక్క వాళ్ళ వలన ఎంతో హింసకు గురైపోయింది. ఇది గమనించదగ్గ విషయం అన్నమాట. ఇక 4వ జంతువు వర్ణం చూస్తే అది చాలా విచిత్రంగా ఉన్నది. దీనికి 7 కొమ్ములు, 7 జంతువులు, మరి నెబుకద్నెజరు కలగన్నటువంటి ప్రతిమ యొక్క కాళ్ళు. ఇదే రోమ సామ్రాజ్యం అనమాట. అదంతా కూడా 4వ జంతువు వర్ణన ఎక్కువగానే ఉంది. మనం 4వ జంతువు కాలంలో ఉన్నాము ఇప్పుడంతా కూడాను. ఇది గమనించాలి. 4వ జంతువు కాలంలో దానికంటే 10 వేళ్ళు 10 కొమ్ములు. వీటి ప్రభావం ప్రస్తుతం ప్రభావంలో ఉన్నది. ఈ యొక్క జంతువుకు పేరు లేదు. ఈ జంతువు ఎక్కడా లేనటువంటిది, మరి ఎక్కడ కనపడిందనమాట. అది మిగతా వాటన్నిటికంటే చాలా భిన్నమైనటువంటిది. ఈ జంతువు లోకంలో ఎక్కడా కూడా మనకి కనిపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జంతువుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గమనించాలి ప్రియులారా, ఈ జంతువు చాలా ఘోరమైనటువంటిది, భయంకరమైనటువంటిది. ఆ రోమక సామ్రాజ్యం ఎంతో బలిష్టమైనటువంటిది. ఇది విలక్షణమైనటువంటిది. ఆకారంలో, స్వభావంలో మిగతా జంతువుల కంటే చాలా పూర్తిగా భిన్నంగా ఉంటుంది అనమాట. దానికి పెద్ద ఇనప దంతాలు ఉన్నాయి ఆ జంతువుకి. గమనించాలి, దాని యొక్క ఆకారం చూసారా ఎట్లా భయంకరంగా ఉన్నదో. 10 దశాబ్దాలు ఈ రోమక రాజ్యం ఏదైతే ఉందో ఇనప పాదాల క్రింద ఎందరో నలిగిపోయారు. 10 సంవత్సరాల మాట. చరిత్రకారులు కూడా రోమక సామ్రాజ్యాన్ని గురించి ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారనమాట. ఘోరం. ఈ రోమీల యొక్క నాగరికత, భాషా సంస్కృతి, ఈ న్యాయశాస్త్రం లోకవ్యాప్తంగా ప్రభావితం చూపెట్టాయి. మత విషయంగా ఎంతో మరి బలవత్తరమైనటువంటి శక్తిగా రూపొందింది ఈ రోమ్. అయితే రోమక సామ్రాజ్యం కూడా పతనమైపోయింది. గమనించాలి. దేవునికి విరోధంగా రూపించబడిన 5 వర్ధులు మధ్యధర సముద్రం మొదలైనటువంటి ప్రాంతాల ప్రజలపై ఈ రోమక సామ్రాజ్యం చెలరేగిపోని అసలు చెరిగిపోయినటువంటి ఒక ముద్ర వేసిందనమాట. ఈ విచిత్ర జంతువుకు ఉన్నటువంటి 10 కొమ్ములు నెబుకద్నెజరు ప్రతిమకు ఉన్నటువంటి 10 వేళ్లకు సరిపోతాయి. ఇది ముగింపును సూచిస్తూ ఉందన్నమాట. ఈ 4వ జంతువు మరి దర్శనం ఇంకా నెరవేరలేదు. మొదటి 3 నెరవేరిపోయాయి. అంటే ఈ ప్రవచనం 3 జంతువులు నెరవేరిందని చెప్పి మనం గ్రహించాలి. 10 కొమ్ముల ప్రవచనం నెరవేరవలసినటువంటిదిగా ఉన్నది. ఇంకా ఆ 10 కొమ్ముల ప్రవచనం ఈ రోమక సామ్రాజ్యం పతనమైంది. అది తిరిగి 10 రాజ్యాలుగా రాబోతుంది. ఈ 10 రాజ్యాలను కలిపే దుష్ట నియంత్రణే మరి దేవుని వాక్యం అంత్యక్రీస్తు అంటుందన్నమాట. 10 కొమ్ములు అన్నటువంటిది 5వ రాజ్యం కాదు. 4 జంతు తలల్లో నుండి వచ్చినటువంటి కొమ్ములు అన్నమాట. 4 జంతు తలలో నుంచి వచ్చినటువంటి కొమ్ములు. నెబుకద్నెజరు కలగన్నటువంటి ప్రతిమ పాదాల వ్రేళ్ళు ఇనుము, మట్టి. ఇనుము అనగా రోము, కానీ మట్టి అనగా బలహీనత దానికి చేరిందనమాట. ఇనుము ఒక్క నియంతను చూపితే మట్టి ప్రజా బాహుళ్యాన్ని చూపిస్తుంది అనమాట. ఇనుమేమో ఒక్క నియంత్రణ చూపిస్తుంది, మట్టి మాత్రం ప్రజా బాహుళ్యాన్ని చూపిస్తూ ఉంది. ఈ యొక్క పోలికలను గమనించాలి. ఏ ప్రభుత్వాలు కూడా ఎలాంటివైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించబోయే రాజ్యానికి సాటిరావు. చిన్న కొమ్ము లేచింది, ఇది గర్వంగా మాట్లాడుతుంది. చిన్న కొమ్ముకు కళ్ళున్నాయి, అది తెలివైనటువంటిది. ఇది దైవ దూషణ చేసేటువంటి కొమ్ము. ఇప్పుడు ఇక్కడ దృశ్యం పరలోకానికి మారిందనమాట. ఇది ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఉన్నటువంటి దృశ్యం అనమాట. మహాశ్రమల కాలంలో ఉన్నటువంటి తీర్పు యేసుక్రీస్తు 2వ రాకడలో ఉన్నటువంటి సంఘటన అనమాట. మహావృద్ధుడు నిత్యుడైనటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన తెల్లని వస్త్రం ధరించినటువంటి వాడు, పవిత్రుడు, నీతిమంతుడు. ఆయన తల వెంట్రుకలు తెల్లగా గొర్రె ఉన్న వలె ఉన్నాయన్నమాట. ఆయన మహాజ్ఞాని. సింహాసనం మీద మరి ఆ సింహాసనం అగ్నిజ్వాల అంటండి. ఆయన కూర్చునేటువంటి సింహాసనం అగ్నిజ్వాల. ఇది తీర్పును సూచిస్తుంది. చక్రాలో అగ్ని, చలనం కలిగినటువంటి శక్తి, తీర్పు తీర్చబడుతుంది. ఇది మహాశ్రమల కాలపు తీర్పు. యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఇది ధవళ సింహాసనపు తీర్పు కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఇది ధవళ సింహాసనపు తీర్పు కాదు.
గమనించాలి. ఈ విధంగా దేవుడు ఈ యొక్క దానియేలు గ్రంథం 7:1-10 చాలా అమూల్యమైనటువంటి సత్యాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. బలపరచబడ్డారా? తపాలా వ్యవస్థను ఎవరు ప్రారంభించారో గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.